ఈ మధ్య కాలంలోని అగ్ని ప్రమాదాలు రోజు రోజుకి మనం చూస్తూ ఉన్నాము. అయితే రీసెంట్‌గా సనత్ నగర్‌లోని తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ప్రెజెంట్ అదే ఇంటి దగ్గర మనమైతే ఉన్నాము. అయితే ఈ ఇళ్లల్లోని ముఖ్యంగా ఇటు రిఫ్రిజిరేటర్లు పేలిపోవడం కావచ్చు, లేకపోతే ఏసీలు పేలిపోయిన సంఘటనలు మనం రీసెంట్‌గా చాలా వరకు చూస్తూ ఉన్నాము. మరి అయితే ఫ్రిడ్జ్‌లు ఎందుకు పేలుతూ ఉన్నాయి? పేలే ముందు ఎటువంటివి మనకి చూపిస్తూ ఉంటుంది? అంటే ఫ్రిడ్జ్ పేలే ముందు ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన కూడా చాలామంది నిపుణులు బయటకొచ్చి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి రెంట్ హౌసెస్‌లో ఉన్నప్పుడు చాలా కన్సిస్టెంట్‌గా ఉండడం మనం ఎక్కువ క్లియర్‌గా చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ పేలడానికి మెయిన్ రీజన్ ఇదే అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు ఫ్రిడ్జ్ పెట్టిన ప్లేస్ ఏదైతే ఉందో చాలా కన్సిస్టెంట్ ప్లేస్. అండ్ మొత్తం కూడా గాలి గానీ, ఏది కూడా రాని ఏరియా. అండ్ గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి ఫ్రిడ్జ్‌లు పేలడానికి గల కారణాలు ఏంటంటే, ఇది మనకి వాల్‌కి అలాగే ఫ్రిడ్జ్‌కి సంబంధించి స్పేస్ ఇవ్వకుండా గోడకి అలా పెట్టేయడం కావచ్చు. అంటే ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో గోడకి మనం పెట్టేద్దాము, ప్లేస్ కలిసొస్తది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో, వెనకన ఈ మోటార్ ఏదైతే ఉంటుందో ఫ్రిడ్జ్‌కి సంబంధించిన మోటార్ కావచ్చు, అది ఈ గోడకి అతికి పెట్టడం వలన ఏమవుతుందంటే, లోపలున్న ఈ హీట్ కావచ్చు మొత్తం కూడా కంప్రెస్ అయిపోయి ఒక్కసారిగా పేలే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి డెఫినిట్‌గా మనం ఫ్రిడ్జ్ పెట్టే చోట అంటే గోడకి అలాగే ఫ్రిడ్జ్‌కి మినిమమ్ కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే దానికి సంబంధించి ఈ మోటార్ హీట్ ఎక్కడం కావచ్చు, లేకపోతే ఆ మోటార్ నుంచి వచ్చే వాటర్ కావచ్చు, ఈ హీట్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో ఇదంతా కూడా దానికి గాలి వెళ్ళే పరిస్థితి కూడా ఉండాలి. మొత్తం కూడా ఫ్రిడ్జ్ దానంతట అది మళ్ళీ కూడా అవ్వడానికి మొత్తం మనం ఏంటంటే గాలి వెళ్ళడానికి అనువుగా ఉండేటట్టు పెట్టాలి తప్ప గోడకి అతుక్కుపోయినట్టు గనక పెట్టినట్లయితే అది ఒక్కసారిగా ఆ హీట్ అనేది ఒక్కసారిగా మొత్తం కూడా కంప్రెస్ అయ్యి పేలిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఒక్కసారిగా ఫ్రిడ్జ్ నుంచి మంటలు రావడం. సేమ్ సిట్యుయేషన్ ఇక్కడ సనత్ నగర్‌లో కూడా నెలకొనింది. అండ్ ప్రెజెంట్ చూస్తున్నారు కదా మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఏ విధంగా మొత్తం బ్లాస్ట్ అయిందో. అండ్ అదృష్టవశాత్తు ఆ టైంకి ఇంట్లో ఎవరూ లేరు. అంటే ముఖ్యంగా ఇక్కడ భార్యాభర్తలు అలాగే వాళ్ళ బాబుతో కూడా ఇంట్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ మార్నింగ్ కాయగూరలు తీసుకురావడానికి వెళ్లారు అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఆ అబ్బాయికి సంబంధించి ఇంట్లో ఉన్నాడంట. ఒక్కసారిగా ఫ్రిడ్జ్ నుంచి మంటలు రావడంతోని హుటాహుటిన వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసి ఇంటికొచ్చే లోపే ఒక్కసారిగా ఫ్రిడ్జ్ నుంచి భారీగా మంటలు రావడం. మొత్తం కూడా పొగలాగా అల్లుకొని ఎక్కడికక్కడ సామాన్లన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా! పొగతో మొత్తం కూడా నింపుకుపోయి ఇటు బుక్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, మొత్తం ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగలబడిపోయిన పరిస్థితి మనకిక్కడ కనిపిస్తుంది. అంటే ఏదైతే మొత్తం పొగ అంటే మంటలు తీవ్ర స్థాయిలో రాకపోయినప్పటికీ ఈ పొగ ఏదైతే ఉందో మొత్తం పొగలోనే సామాన్లన్నీ కూడా కరిగిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకని రిఫ్రిజిరేటర్ కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఇలాంటివి మనం పెట్టే చోట అసలు ఏ విధంగా ఉంది, వెంటిలేషన్ ఏ విధంగా ఉంది, లేకపోతే గాలి ఏ విధంగా వస్తూ ఉంది అనే విషయాలు మనం క్లియర్‌గా చూడాలి. అండ్ చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ పెట్టే చోట కూడా ఏ విధంగా ఉంది అండ్ ఫ్రిడ్జ్ పెట్టిన ఏరియా గూడా అంటే వాష్‌రూమ్‌కి ఇక్కడ పక్కనే అన్నట్టు వీళ్ళు పెట్టడం కూడా జరిగింది. అండ్ ఇలాంటి మనం ఇల్లులు తీసుకునేటప్పుడు అసలు లోపల మనం ఏవైనా వస్తువులు పెట్టడానికి ఏ విధంగా ఉంది, కన్సిస్టెంట్‌గా ఉందా లేదా అనే విషయాలు మనం కొంచెం చూసుకోవాలి. అంటే రెంట్ తక్కువకొస్తుంది కదా! లేకపోతే మనకి ఫ్యామిలీ చిన్నది కదా! పర్వాలేదు ఎలా అయినా మనం ఉండొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనుకుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌లు వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక నుంచి ఇలాంటి ప్రమాదం అంటే మనం చేసే తప్పిదాలే ఇలాంటి ప్రమాదాలకి దారి తీస్తాయనైతే మరొకసారి కనిపిస్తుంది. సో, ఎవరి ఇళ్లలో అయితే ఫ్రిడ్జ్‌లు ఉంటాయో కొంచెం మనకి ఈ వాల్ ఏదైతే ఉందో వాల్‌కి అలాగే ఫ్రిడ్జ్‌కి కొంచెమైనా అంటే ఒక 20-30 మీటర్స్ 30 గ్యాప్ అయినా పెట్టాలనమాట. దానివల్ల ఏంటంటే వెనక ఉన్న మోటార్‌కి ఆ మోటార్ అనేది హీట్ వల్ల కంప్రెస్ అవ్వకుండా ఈ గాలి వెళ్ళడం కావచ్చు. అంటే ఔట్ సైడ్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఆ మోటార్‌కి వెళ్తూ ఉండాలి. వెనకున్న భాగానికి కూడా వెళ్ళడం వల్ల ఆ హీట్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఫ్రిడ్జ్ పేలడం కావచ్చు, ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ అవ్వలేదు. పొద్దునుంచి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఈ లోకల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి పరామర్శించి వెళ్తున్నారు అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇదంతా కూడా బాగు చేయడానికి వీళ్ళకి చాలా వరకు టైం పడతది. అయితే అదృష్టవశాత్తు నిజంగా ఏ ఒక్కరికి ఏమీ జరగలేదు. మొత్తం ఆస్తి నష్టం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత 2 నెలల క్రితమే వీళ్ళు ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంటే రెస్టారెంట్‌కి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. సో, ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ విధంగా అవ్వడం కావచ్చు. వీళ్ళు కొంచెం డబ్బులు కూడా దాచుకున్నారు. అండ్ ఆర్థిక పరంగా కూడా వీళ్ళు చాలా లాస్ అయ్యాము అని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, మీడియా ముందుకి వచ్చి మాట్లాడడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అని అనుకోవట్లేదు. మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా! ఈ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అంటే అబ్బాయికి సంబంధించిన బుక్స్ కావచ్చు, మొత్తం ఏ విధంగా అంతా కూడా పొగతో కమ్మిపోయి అంటే ఆ పొగ ఏదైతే ఉందో దానివల్ల మొత్తం కూడా అక్కడికక్కడే ఆ ప్లేస్‌లో కరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, ఇంకొకసారి ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌లు పెట్టడం కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు మనం ఏవైనా యూజ్ చేసేటప్పుడు అవి ఏ ప్లేసుల్లో మనం పెడుతూ ఉన్నాము, ఏ విధంగా ఉంది అన్న విషయాలు ఒక్కసారి మనమైతే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం అంచనా వేయలేము కాబట్టి మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మరింత జాగ్రత్త పడాలి అన్నట్టు మనకి హెచ్చరిస్తున్నట్టే మనకిక్కడ
క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఇది మంటలు రావడం అండ్ మనకి కిచెన్ ఏరియా కూడా మనం చూస్తూ ఉంటే దాదాపు ఎంత డిస్టెన్స్ కూడా లేదు. అదృష్టవశాత్తు అంటే ఈ పొగలు కమ్ముకొని చాలా వరకు అటు సిలిండర్ పేలే పరిస్థితులు కూడా అంటే అలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చాలా వరకు చూసాము. ఇక్కడేంటంటే అదృష్టవశాత్తు సిలిండర్ అనేది ఆ లోపలికి ఉంది. ఫ్రిడ్జ్ అన్నది ఇక్కడ వీళ్ళకి అంటే కిచెన్ దగ్గర ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ లేకపోవడం వల్ల వీళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. లేకపోతే ఈ ఫ్రిడ్జ్ నుంచి ఏర్పడిన మంటలు అటు కిచెన్‌లోకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ఇంకా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు అదంతా కూడా తప్పించుకున్నారు అనైతే ఇక్కడ మనకి క్లియర్‌గా విజువల్ రూపంగా చూస్తున్నాం కదా కనిపిస్తుంది. సో, ఇంట్లో ఏది కూడా మిగలలేదు. మొత్తం సామాన్లతో సహా అన్నీ కూడా పాడైపోయాయి. ఇప్పుడు వీళ్ళకి ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఈ మొత్తం కూడా చాలా నష్టంలో ఉన్నట్టే మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, గవర్నమెంట్ ఎలా అయినా సరే సహాయం చేయాలి అని ఆ కుటుంబం ఇవాళ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌లు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వాల్స్‌కి ఆనుకొని పెట్టడం మనకేదో ప్లేస్ కలిసొస్తది కదా! ఆ ప్లేస్‌లో ఏ చైర్ ఏసేద్దాం, లేకపోతే ఇంకేదో ఏసేద్దాం అని ఆలోచించొద్దు. డెఫినిట్‌గా వాల్‌కి, ఫ్రిడ్జ్‌కి కొంచెం గ్యాప్ అనేది ఇవ్వండి. దానివల్ల ఏంటంటే ప్రమాదాలు జరగకుండా ఉండే ఛాన్సెస్ మనం కల్పించినట్టు అవుతుందనమాట. కెమెరామెన్ గౌరవ్‌తో గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్.